ఆదిలాబాద్లో ముఖ్య కార్యకర్తల కాంగ్రెస్ మీటింగ్ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ ద్వారా వీక్షిద్దాం. पंद्रे बिटाबाई वीराला ग्रामम सीनियर कांग्रेस पार्टी कार्यकर्तनी पंद्रे बिटाबाई गारिनी కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్టీ రవీందర్ గారు పూరా గ్రామ కాంగ్రెస్ నాయకుడు కూడా సీనియర్ వాటి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి నాగూర్రా గ్రామానికి చెందినటువంటి సోదరుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగన్న గారిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పాటి రాజు గారిని కూడా సన్మానించవలసిందిగా కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. తండ్రి వీరాబాయి గారిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. తండ్రి వీరాబాయి మరి పూరా గ్రామ కాంగ్రెస్ నాయకుడు కాటం వెంకరెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. పూరే పాండు వేకరవాడ గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. పార్టీని సమీర్ గారిని కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరుడు దేవవాడ గ్రామానికి చెందినటువంటి మరి మైనార్టీ సోదరుడు ఉత్సాహవంతుడు ఎస్కే బాబా గారిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. పాంచాల గంభీర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎవరైనా ఉన్నా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామాల్లో మీరు అన్నంతా భావించవద్దు. సమయ భావం ఎక్కువైంది. రాజు గారు పెద్ద సంఘం కార్యదర్శి సోదరుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పురుషోత్తం గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. కర్ణం లక్ష్మణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారిని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. సమయం ఎక్కువైంది. దయచేసి ఎవరు అన్నట్టుగా వేరే అత్యంతగా ఎవరు భావించవద్దు. పొద్దున వచ్చిన కార్యకర్తలు చాలా సమయం ఇచ్చారు. సమయం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు
ఎవరైనా ఉంటే పార్టీలో చేరుకున్న తర్వాత కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం ఉంటుంది కాబట్టి ఎవరున్నా వారు డోక్టార శంకర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి వెంబడి ఫౌండేషన్ పెట్టినప్పటి నుంచి నడిచినటువంటి పెద్దలు గ్రామానికి చెందినటువంటి సంతోష్ రెడ్డి కాక కూడా సంతోష్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సోదరుడు సాధారణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారు పెద్దలు శిశన గ్రామ వాస్తవులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి గారిని జైనత్ హనుమంత్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సోదరుడు హనుమంత్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ పక్కకున్న వారందరూ కుర్చీలో కూర్చోవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి. మాజీ ఎంపీటీసీ సోదరుడు రాజన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. కరంజా సంతోష్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు చేరికల కార్యక్రమం కరంజా గ్రామం నుంచి దీపక్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. వెంకన్న యాదవ్ మాజీ ఎంపీటీసీ సోదరుడు గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ నాయకులు మరియు ఎమ్మ సంతన్న గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతారు. మాదస్తు గజానన్ గారు కంది శ్రీనివాసరెడ్డి గారికి సన్మానిస్తారట. మాదస్తు ఊరే రామరెడ్డి లక్ష్మీపూర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి గారు కోరుతా ఉన్నారు. సోదరుడు జైనట్ కృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీదకి వచ్చి కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానిస్తారు. మరి అదేవిధంగా సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఫౌండేషన్ లో తిరుగుతూ సీనియర్ అయినటువంటి పుండు రవికిరణ్ రెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. లక్ష్మీ విలాస్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. లక్ష్మీ విలాస్
తీసుకొని కాండవాలు సోదరుడు ప్రవీణ్ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జయలలిత భీమన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. సంతోష్ గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరుడు కాపురి రామిరెడ్డి గారు కూడా కంపెనీ సీనియర్ నువ్వు ఎన్నట్టుంటున్నావు, రోజు కష్టపడుతున్నావు సోదరుడా, రోజు 12 గంటలు మన 17 గంటలు కష్టపడుతున్నాము సోదరుడా. రామిరెడ్డి సోదరుడా రామిరెడ్డి మరి సోదరుడు పెద్దలు కరంజీ భూమన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఓసావార్ సురేష్ ఆదిలాబాద్ పట్టణ నాయకుడిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి సోదరుడు మానే శంకర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. గుమ్మడి గణేష్ తినాలి మేలుగూడ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అనంతపూర్ పోతన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. జనాల మీద కూడా శేఖర్ సోదరుడు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పూలు రవీంద్రన్ రెడ్డి సోదరుడు పూలు రవీంద్రన్ రెడ్డి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరుడు నిత్యం మనమ్మరెడ్డి పూలు రవీంద్రన్ రెడ్డి గడ్డం బిడ్డారెడ్డి మరి జిమ్మా గ్రామానికి చెందినటువంటి సోదరుడు పూదరు ప్రభాకర్ రావును కూడా కంది శ్రీనివాసరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేడు కూడా మడపాసి వసంతరావు గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. జిమ్మా గ్రామానికి చెందినటువంటి గొంతుబుక్కుల నారాయణ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసి. గొంతుబుక్కుల నారాయణ ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందే కోరుతా ఉన్నాం. వసీం గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందే కోరుతా ఉన్నా. మన్సూర్ గారిని సోదరుడు మొన్న తిరుపతిలో చేరినటువంటి రమేష్ గారిని కూడా సన్మానించవలసింది. రమేష్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. పుండు రవీంద్రన్ రెడ్డి సోదరుడు నడిపెట్ట రమేష్ తిరుపతి ఇప్పుడు జైలింగ్ కార్యక్రమం ఉంటుంది. గాండవాళ్ళు తీసుకుంటారా? గాండవాళ్ళు
మన్సూర్ గారు ఇప్పుడు మరి రవీందర్ రెడ్డి గారు మేడిగూడ రామన్న గారు వచ్చి వేదికపైకి రావాల్సిందిగా నేను అడుగుతున్నాను. రామన్న గారు కూడా అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. లేఖనవాడ అరిగెల మహేష్ సోదరుడు అరిగెల మహేష్ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నా. మార్పాసి వసంతరావు గారిని కూడా సన్మానించవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. చేతన్ భీమరావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరుడు మూడవ భారతీయ జనతా పార్టీ నుంచి మేడుగుడ గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి మిత్రుడు రాజారెడ్డి గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. రాజారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మాంచాల గంభీర్ పాడేది అయిపోయింది. దయచేసి ఎవరు వేరే విధంగా భావించవద్దు. మరి ప్రజలు ఓపికతో ఇప్పటివరకు కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు చేరికల కార్యక్రమం తర్వాత శామ భూమారెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ కౌన్సిలర్ అశోక్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మార్పాసి గంభీరు మేడుగూడ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. షహీద్ కార్యకర్త వారిగా సన్మానించ సాహిర్ భాయ్ కల్పన గంభీర్ గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా దయచేసి వేదిక భావించకండి. వేదిక మీద నిలిచినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వారి కుర్చీలలో కూర్చోవలసిందిగా పేరున నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, మనం చేస్తా ఉన్నాం. ఈశ్వరరాజు గారు ఇప్పుడు చేరికల కార్యక్రమం కరాచీ గ్రామ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తిప్పిరెడ్డి రామరెడ్డి గారు
మేకల పురుషోత్తం గారు, భాస్కర్ గారు, మరియు రాముడు గారు, వీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు పాలశంకర్ విధానాలు నచ్చక, భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చక ఈ రోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కంది శ్రీరన్న గారి నాయకత్వంలో చేరుతున్నటువంటి వారికి